బట్ తను పార్టీ పెడితే మరో షర్మిల వద్దని కూడా మాట్లాడుతా ఉన్నారు. దానికి ఏ సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు నేను షర్మిల అనే టాపిక్ వచ్చింది కాబట్టి తర్వాత ఏపీ గురించి అడుగు, దాని గురించి కూడా మాట్లాడతా. నాన్న, ఏపీకి తెలంగాణకి కుటుంబ రాజకీయాలు కాదు, కుటుంబంలో రాజకీయాలు. టేక్ దిస్ పాయింట్. కుటుంబంలో రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు కాదు, కుటుంబంలో రాజకీయాలు. కుటుంబంలో రాజకీయాలు ఏ క్షణంలో ఎప్పుడు ఎలా మారుతాయో ఎవడూ చెప్పలేడు నాన్న. కుటుంబం కాకుండా మామూలుగా రాజకీయాల్లోనే నోటికొచ్చిన మాట ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు మన చంద్రబాబు, లోకేష్ బాబు, నరేంద్ర మోడీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు వేసుకొని నానా మాటలు మాట్లాడారు. ఇవాళ ఏం జరుగుతోంది నాన్న? మరి కాంట్రవర్షియల్ బూతులు ఏం మాట్లాడలేదు కానీ తప్పు కదా, వ్యతిరేకించే విధంగా మాట్లాడారు. కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు ఎన్ని మాటలు అన్నాడు, లోకేష్ బాబుని కళ్యాణ్ బాబు ఎన్ని మాటలు అన్నాడు. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీవన్ దోస్ హూ విల్ సెలెక్ట్. మనం నిర్ణయించుకోవాలి మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని. నిర్ణయించుకోవాల్సిన వాళ్ళందరూ 5,000, 6,000, 7,000, 8,000, 9,000 వరకు వెళ్ళి ఎలా కావాలంటే అలా నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఒకళ్ళు మనల్ని శాసిస్తున్నారు అంటే ఎవరికన్నా దమ్ముందా? ఈ వీళ్ళు మాకు అన్యాయం చేశారు, మీరు దిగిపోవాలి అని అడిగే దమ్ముందా? అడగారు. ఎందుకని? వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పేంటో, వాళ్ళకి తెలుసు వాళ్ళు వేసిన తప్పట్టు అడిగేంటో. ఎవరికి ఉంది నాన్న దమ్ము? నువ్వు తప్పు చేసావు, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు, దిగు అని వెళ్ళి అడిగే దమ్ముంది ఎవరికన్నా? అలా అన్నా కూడా దిగిపోయే ఎవరికన్నా నాన్న. ప్రజలు మొత్తం ఏకతాటి మీదకి వస్తే ఎంతసేపు నాన్న ప్రభుత్వం? ఎంతసేపు ప్రభుత్వం? సో ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నంత వరకు కుటుంబంలో ఉన్న రాజకీయాల్ని రాష్ట్రానికి మలపకండి. ఇవి కేవలం కుటుంబంలో ఉన్న రాజకీయాలు మాత్రమే. ఆ రాజకీయాలు సద్దుమణుగుతాయి. జాగృతి అని ఒక పార్టీ, మనం కలపకపోయినా, మనం మాట్లాడకపోయినా వాళ్ళే విమర్శించుకుంటున్నారు బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయ్యి. మరి తప్పే, దాన్ని ఏమంటారు? తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు విమర్శించుకున్నారు, కొట్టుకు చావట్లేదుగా. కవితమ్మ హరీష్ రావుని విమర్శించిందా? కేటీఆర్ని విమర్శించిందా? పెద్ద ఆయన కేసీఆర్ని విమర్శించిందా? లేదు కదా. అందుగా ఆమె ఏమన్నది? తను బాధపడింది. ఆయన దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నారన్నది కదా. ఆ దయ్యాల్లో వీళ్ళే ఉన్నారని అన్న పేరు చెప్పింది. ఇంకెవరు సార్? సంతోషం అంటావా? సంతోషం అంటావా? హరీష్ అంటావా? కేటీఆర్ అంటావా? లేదా ఎక్స్ అంటావా? వై అంటావా? ఇంకెవరున్నారు? వేరే వాడు ఎవరన్నా చుట్టూ తిరిగే అవకాశం ఉందా? కేసీఆర్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరిలో వీళ్ళు ముగ్గురే ఎందుకు హైలైట్ అయ్యారంటే వీళ్ళు ముగ్గురే ఆయనకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. మిగతా వాళ్ళు హైలైట్ అవ్వాలా. టేక్ దిస్ పాయింట్. మిగతా వాళ్ళు హైలైట్ అవ్వాలా, వీళ్ళు ముగ్గురే హైలైట్ అయ్యారు. అంటే కుటుంబంలో చిచ్చు పెట్టే విధానం అనేది ఎవరైతే మొదలు పెట్టారో సునకానందం పొందుతున్నారు. ఎవరు పెట్టారో ఆవిడే పెట్టింది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ విధానంగా చూస్తే రేపటి రోజు రానున్న 5-6 నెలల్లో, ఎక్కువ టైం కూడా కాదు, 5-6 నెలల్లో నువ్వు చాలా మార్పులు చూస్తావు. బీఆర్ఎస్లో చాలా మార్పులు చూస్తావు, జాగృతిలో. చివరికి కవితమ్మకి బీఆర్ఎస్ నాయకులే వచ్చి అండగా నిలబడ్డా ఆశ్చర్యం లేదు. దానికేం పెద్ద దూరం కూడా లేదు. మీరు అందరూ చూస్తారు ఇంకో 4 నెలల్లో. కాకపోతే దానివల్ల బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు, రాదు, ఉండదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ మాత్రం కంపల్సరీ. బీఆర్ఎస్ బీజేపీ యొక్క కలయిక ఏదైతే ప్రజలు మాట్లాడుతున్నారో, ఏదైతే నాయకులు మాట్లాడుతున్నారో, ఏమైతుందా కలిస్తే? ఏమైతుంది కలిస్తే? ఏమైతుంది కలిస్తే? కవిత ఒప్పుకోవట్లేగా. అప్పుడు కవిత కాంగ్రెస్ తో కలిస్తే తప్పేముంది? అదే నేను అంటున్నా. కవితమ్మ కాంగ్రెస్ తో కలిస్తే తప్పేముంది? ఎదురొడ్డి పోరాడితే తప్పేముంది? అన్నా తెలుగుదేశం పార్టీ అని హరికృష్ణ పెట్టలేదా? లక్ష్మీపార్వతి పెట్టలేదా? రామారావుకి ధీటుగా నిలబడలేదా? మొత్తం అందరినీ చంద్రబాబు నాయుడు పడుకోబెట్టలేదా? దిస్ ఈస్ ట్రూ. జరగబోయే విధానంలో కూడా ఎప్పుడైతే అనుకుందాం బీఆర్ఎస్కి బీజేపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిందో అది కాదు. సో ఇప్పుడు నా మాట నువ్వే నిజం అంటున్నావు. సింగిల్గా అయితే బీజేపీ రాదు ప్రభుత్వం. కంఠపాతంగా చెప్తున్నారు. సింగల్ అయితే రాదు, అది జరగని పని. అటు కేసీఆర్ బతుకుండగా, ఇటు రేవంత్ రెడ్డి బతుకుండగా జరగని పని అది.